సో మనం నిన్న క్లాస్ 1 అనేది స్టార్ట్ చేసాము. ఎస్ఏపి బేసిస్ తెలుగు బ్యాచ్ నిన్న క్లాస్ 1 అనేది స్టార్ట్ చేసాము. సో ఈరోజు క్లాస్ 2 అనేది మనం ఆ క్లాస్ ని కంటిన్యూ చేద్దాం. ఈరోజు మనది క్లాస్ 2 తెలుగు బ్యాచ్ క్లాస్ 2. ఈరోజు డేట్ వచ్చి 29. ఈరోజు మనం క్లాస్ 2 గురించి డిస్కస్ చేసుకోవాలి. సో ఇక్కడ నిన్న మనం ఎస్ఏపి ఎస్4 అనే సాఫ్ట్వేర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆ సాఫ్ట్వేర్ గురించి ఇప్పుడు మనము డిస్కస్ చేసుకోవాలి. సో నిన్న చాలా వరకు ఎస్ఏపి ఎస్4 అన్న గురించి మొత్తం చెప్పేశాను. ఇంకా పెండింగ్ ఏం లేదు. కేవలం ఎస్ఏపి ఎస్4 అన్న గురించి పెండింగ్ ఏంటంటే ఎస్ఏపి ఎస్4 అన్న సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏ కెర్నల్ వర్షన్స్ యూజ్ చేస్తాం అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఏఎస్ఎబ్యాప్ అనేది ఒక సిస్టము, ఏఎస్ జాబ్ అనేది ఇంకో సిస్టమ్ ఉంటుంది అని చెప్పాను. మనకి ఎస్ఏపి ఎస్4 2021 ఇప్పుడు ఏఎస్ఎబ్యాప్ సిస్టమ్ ఎస్ఏపి ఎస్4 2021 యూజ్ చేసి మనకి ఏ కెర్నల్ సపోర్ట్ చేస్తుందో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఎస్ఏపి ఎస్4 2021 అనే ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేసి మనం ఏఎస్ఎబ్యాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నాము. దీనికి ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఎస్ఏపి కెర్నల్ అనేది ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్. ఎస్ఏపి కెర్నల్ అనేది ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్. ఎస్ఏపి కెర్నల్ అనేది ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్ మనది. ఎస్ఏపి కెర్నల్ ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్. అది ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్. ఎస్ఏపి కెర్నల్ అనేది అసలు ఏంటి సాఫ్ట్వేర్ వల్ల యూజ్ ఏంటంటే ఆ ఎస్ఏపి కెర్నల్ సాఫ్ట్వేర్ లేకుండా ఎలాంటి ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని మనం ఇన్స్టాల్ చేయలేము. అసలు ఎస్ఏపి కెర్నల్ మనం వాడకుండా ఎలాంటి ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని మనం కంపెనీ సర్వర్ లో కానీ మీ పర్సనల్ ల్యాప్టాప్ లో కానీ ఇన్స్టాల్ చేయలేము. ఎస్ఏపి కెర్నల్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. ఏ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అన్నా, ఎలాంటి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అన్నా మనం ఇన్స్టాల్ చేయాలంటే ఎస్ఏపి కెర్నల్ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి. ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఎస్ఏపి కెర్నల్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాం. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత కూడా మనం ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ల్యాప్టాప్ లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేశారు. ఓకే, సో ఇప్పుడు ఆ ల్యాప్టాప్ లోకి మీరు లాగిన్ అయి వర్క్ చేయాలన్నా కూడా ఆ కెర్నల్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ గా మనకి హోమ్ ఉంది, ఇల్లు ఉంది, మనకి ఎర్త్ మీద పిల్లర్స్ ఉన్నాయి, పిల్లర్స్ మీద హోమ్ ఉంది. పిల్లర్స్ ఏం చేస్తుంది? సపోర్టింగ్ ఇస్తుంది మన హోమ్ కి. ఇప్పుడు నేను నా రూమ్ లో నా ఎన్విరాన్మెంట్ లో నేను ఇక్కడ కూర్చుని మీకు క్లాస్ చెప్తున్నాను. అదే పిల్లర్స్ షేక్ అవుతుంటే నేను ఇక్కడ కూర్చుని మీకు క్లాస్ చెప్పలేను. ఎవర్ సపోర్ట్ వల్ల, పిల్లర్స్ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ కూర్చోగలుగుతున్నాను. ఇప్పుడు మీ ఫోన్ కూడా చూసుకోండి. మీ ఫోన్ లో కూడా కెర్నల్ ఏ వర్షన్ అనేది ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ మీద కెర్నల్ సాఫ్ట్వేర్ ఉంటుంది, కెర్నల్ సాఫ్ట్వేర్ మీద ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఫోన్ లో ఆండ్రాయిడ్ అని ఉంది కదా, ఆపరేటింగ్ సిస్టమ్ మీద కెర్నల్ సాఫ్ట్వేర్ ఉంటుంది, కెర్నల్ మీద ఆండ్రాయిడ్ అనేది బిల్డ్ అవుతుంది. అంటే ఇప్పుడు మన ఆపరేటింగ్ సిస్టమ్ మీద కెర్నల్ ఉంటుంది, కెర్నల్ మీద ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఉంటుంది కదా. ఎస్ఏపి కెర్నల్ కానీ సరిగ్గా పనిచేయకపోతే మనం ఆ ఎస్ఏపి సాఫ్ట్వేర్ లోకి లాగిన్ అవ్వలేం, ఆ ఎస్ఏపి సిస్టమ్ లోకి. సో ఇప్పుడు కెర్నల్ అనేది 2 రకాలు ఉన్నాయి. కెర్నల్ అనేది సో యూనిక్ కోడ్ కెర్నల్ అనేది ఒకటి. యూనిక్ కోడ్ కెర్నల్, దీన్ని షార్ట్ కట్ లో యూనిక్ కోడ్ ని మనం యూసి అని పిలవచ్చు. ఇంకోటి నాన్ యూనిక్ కోడ్ కెర్నల్, దీని షార్ట్ కట్ లో మనం ఎన్యూసి అని పిలవచ్చు. ఇలాగా మనకి 2 రకాల కెర్నల్స్ ఉన్నాయి. కెర్నల్ సాఫ్ట్వేర్ లో 2 రకాల కెర్నల్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఒకటి యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్, ఇంకోటి నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ అని 2 రకాల కెర్నల్ సాఫ్ట్వేర్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఎప్పుడు యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి, ఎప్పుడు నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలనేది మనం తెలుసుకోవాలి. అంటే మనం ఇన్స్టాలేషన్ ముందే ఇప్పుడు ఇన్స్టాలేషన్ చేయడానికి మనకి యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ కావాలా, నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ కావాలా అని మనం ఎలా తెలుసుకోవాలి?
ముందే ఇన్స్టాలేషన్ ముందే మనం ప్రిపేర్ అయిపోయి ఉండాలి. ఏ కెర్నల్ సాఫ్ట్‌వేర్ కావాలి అనేది. ఇప్పుడు నిన్న మీకు రిలీజెస్ గురించి చెప్పాను ఇక్కడ. ఎస్ఏపి ఎస్/4HANA 2021 యాక్చువల్‌గా ఎస్ఏపి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన అన్ని వెర్షన్స్‌కి వచ్చే లోపల ఏంటి 750 ఎస్ఏపి ఎస్/4HANA 1511 750 ఎస్ఏపి ఎస్/4HANA 1610 వెర్షన్ వచ్చి 751 ఎస్ఏపి ఎస్/4HANA 1709 వచ్చి 752 ఎస్ఏపి ఎస్/4HANA 1809 వచ్చి 753 ఎస్ఏపి ఎస్/4HANA 1909 వచ్చి 754 ఎస్ఏపి ఎస్/4HANA 2020 వచ్చి 755 ఎస్ఏపి ఎస్/4HANA 2021 వచ్చి 756 ఎస్ఏపి ఎస్/4HANA 2022 వచ్చి 757 ఎస్ఏపి ఎస్/4HANA 2023 వచ్చి 758 ఎస్ఏపి ఎస్/4HANA 2025 వచ్చి 816. సో నిన్న మీకు ఆల్రెడీ నేను క్లియర్ గా చెప్పినాను. ఇదిగోండి ఇక్కడ కూడా రాసిన్నాను. ఏ వర్షన్స్ ఉన్నాయి, వాటి యొక్క రిలీజ్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్ గా మీకు నిన్న చెప్పాను. సో ఇప్పుడు అదే ఇక్కడ 816. సో ఇప్పుడు ఇక్కడ ఎస్ఏపి ఎస్/4HANAకి మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతాడు. మీరు ఇప్పుడు మనకి ఎస్ఏపి ఎస్/4HANA ఏ వర్షన్స్ ఉన్నాయి? 2021, 2022, 2023, 2025 ఈ 4 వర్షన్స్ ఉన్నాయి. ఎస్ఏపి ఎస్/4HANA సాఫ్ట్వేర్ లో మనకి ఈ 4 వర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతాడు ఏమని, ఇప్పుడు ఎస్ఏపి ఎస్/4HANA సర్వర్ సిస్టమ్ మీరు ఇన్స్టాల్ చేయడానికి యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారా, నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారా అని మిమ్మల్ని అడుగుతాడు ఇంటర్వ్యూలో. ఎస్ఏపి ఎస్/4HANA సర్వర్ సిస్టమ్. ఎస్ఏపి ఎస్/4HANA సర్వర్ అనేది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. ఎస్ఏపి ఎస్/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి మీరు యూసి అంటే యూనికోడ్ కెర్నల్ యూజ్ చేస్తారా, లేదా నాన్ యూనికోడ్ కెర్నల్ యూజ్ చేస్తారా అని అడుగుతున్నాడు. సో అప్పుడు ఆన్సర్ చెప్పేయాలి మనం. సో అక్కడ ఆన్సర్ ఏంటంటే మనం ఎస్ఏపి ఎస్/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి మనం యూనికోడ్ కెర్నల్ ఒక్కటే యూజ్ చేస్తాం. ఇంకే నాన్ యూనికోడ్ యూజ్ చేయం. యూనికోడ్ కెర్నల్ యూజ్ చేస్తాం, నాన్ యూనికోడ్ కెర్నల్ యూజ్ చేయం మనం. ఎందుకు అని అడుగుతాడు. ఎందుకు నాన్ యూనికోడ్ కెర్నల్ యూజ్ చేయరు, యూనికోడ్ కెర్నల్ ఒక్కటే ఎందుకు యూజ్ చేస్తారు, నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ అనేది ఎందుకు యూజ్ చేయరు అని మనల్ని అడుగుతాడు. అప్పుడు మీరు చెప్పాలి నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ 740 అండ్ లోవర్ రిలీజెస్ కే సపోర్ట్ చేస్తుంది. అంటే నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ మనం ఎప్పుడు యూజ్ చేయగలము, మనం 740 రిలీజ్ కానీ 740 కన్నా లోవర్ రిలీజెస్ కానీ ఇన్స్టాల్ చేసేటప్పుడు నాన్ యూనికోడ్ కెర్నల్ అనేది సాఫ్ట్వేర్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఎస్ఏపి ఎస్/4HANA సాఫ్ట్వేర్స్ అన్ని ఇప్పుడు ప్రెసెంట్ ఈ వర్షన్స్ ఉన్నాయి. ఎస్ఏపి ఎస్/4HANA 2021 ఏంటి 756, 2022 వచ్చి 757, 2023 వచ్చి 758, 816 వచ్చి 2025. ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి, నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ మీరు యూజ్ చేయాలంటే మీరు 740 రిలీజ్ కానీ దానికన్నా లోవర్ రిలీజెస్ కానీ ఇన్స్టాల్ చేసేటప్పుడు నాన్ యూనికోడ్ కెర్నల్ యూజ్ చేయాలి. కానీ ఇక్కడ ఎస్ఏపి ఎస్/4HANA వచ్చే లోపల మనకి ఇప్పుడు అన్ని 750 అండ్ హయ్యర్ రిలీజెస్. అంతే నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ ఎస్ఏపి ఎస్/4HANAకి సపోర్ట్ చేయదు. ఇప్పుడు మనము నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఎస్ఏపి ఎస్/4HANA సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి మనకి సపోర్ట్ చేయదు. ఎందుకంటే ఎస్ఏపి ఎస్/4HANA సాఫ్ట్వేర్స్ అన్ని ప్రోడక్ట్ వర్షన్స్, ఎస్ఏపి ఎస్/4HANA ప్రోడక్ట్ వర్షన్స్ అన్ని 750 అండ్ హయ్యర్ రిలీజెస్. సో నాన్ యూనికోడ్ కెర్నల్ వచ్చి 740 అండ్ లోవర్ రిలీజెస్ వరకే సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి అవైలబుల్ ఇప్పుడు ఏ వర్షన్ అవైలబుల్ ఉంది, డెడ్ అవ్వకుండా అంటే చచ్చిపోకుండా ఏ వర్షన్ బతికినది ఎస్ఏపి ఎస్/4HANA సాఫ్ట్వేర్ లో, ఎస్ఏపి ఎస్/4HANA 2021 బతుకున్నది. అంటే
మనం ఆ సాఫ్ట్వేర్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. SAP S/4HANA 2021 మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు SAP S/4HANA 2021 నేను ఇన్స్టాల్ చేయాలంటే నాకు ఏ కెర్నల్ సాఫ్ట్వేర్ అవైలబుల్ ఉంది. ఇంకోటి ఇక్కడ మనము ASAP సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. జావా సిస్టమ్ కాదు, ముందు ASAP గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇదిగోండి, నేను ఇప్పుడు ఇన్స్టాల్ అండ్ అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇక్కడ అది మీకు తర్వాత చెప్తాను. ఇక్కడ ఇప్పుడు SAP S/4HANAలో మనకి ఏ వర్షను SAP S/4HANA 2021 వర్షన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. దీని గురించి మీకు తర్వాత తెలుస్తుంది ఇదంతా, ఇప్పుడు నేను చెప్పటం లేదు ఇదంతా. ఇదిగోండి, SAP కెర్నల్ 789 64-bit యూనిక్ కోడ్. SAP S/4HANA 2021 అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి మనకి ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది అనేది మీకు చూపిస్తున్నాను. సో SAP కెర్నల్ 789 64-bit యూనిక్ కోడ్ అనే కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది. ఇది అలాగే అదొక్కటే కాదు, SAP కెర్నల్ 793 కూడా సపోర్ట్ చేస్తుంది. యూనిక్ కోడ్ కెర్నల్ క్లియర్ గా నేమ్ లోనే మనకి చెప్తున్నాడు, యూనిక్ కోడ్ కెర్నలే, నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సపోర్ట్ చేయదని చాలా క్లియర్ గా మీకు చెప్తున్నాడు. ఓకే, ఇక్కడ మీకు SAP S/4HANA 2021 ఇన్స్టాల్ చేయడానికి, అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఏ కెర్నల్ వర్షన్ అవైలబుల్ ఉందనేది మనకు అర్థమైంది. అంటే మీరు SAP కెర్నల్ 789 యూనిక్ కోడ్ కెర్నల్ యూజ్ చేయొచ్చు, లేదా SAP కెర్నల్ 793 యూనిక్ కోడ్, ఈ రెండిట్లో ఏ వర్షన్ అన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇవి SAP కెర్నల్ వర్షన్ నేమ్స్. ఇవి 789 793 అనేది వర్షన్ నేమ్స్. ఓకే, ఇప్పుడు మనము SAP S/4HANA 2021 గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 2022కి ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుందో మనం చూద్దాం. సేమ్ కెర్నల్ వర్షన్స్ 2022 కూడా సేమ్ కెర్నల్ వర్షన్స్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం SAP S/4HANA 2023 వర్షన్ చూద్దాం. ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది SAP S/4HANA 2023కి? ఏ కెర్నల్ వర్షన్? సెవెన్ 93 ఒక్కటే, ఇంకే వర్షన్ సపోర్ట్ చేయదు. SAP కెర్నల్ 793 64-bit యూనిక్ కోడ్ ఒక్కటే సపోర్ట్ చేస్తుంది, ఇంకే కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేయదు SAP S/4HANA 2023 ఇన్స్టాల్ చేయడానికి. ఇంకా మనకి లేటెస్ట్ వర్షన్ SAP S/4HANAలో లేటెస్ట్ వర్షన్ 2025, దానికి ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుందో మనం చూద్దాం.
916 ఓకే. సో ఇక్కడ మీకేం ఇప్పుడు ఏం చెప్తున్నాను, అడాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఎస్ఏపి S/4HANA 2021 సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఎస్ఏపి కెర్నల్ 789 793 యూనిక్ కోడ్ ఈ 2 వర్షన్స్ సపోర్ట్ చేస్తాయి. అలాగే ఎస్ఏపి S/4HANA 2022 అడాప్ సిస్టమ్ కి సేమ్ వర్షన్స్ కెర్నల్ 2023కి వచ్చే లోపల 793 కెర్నల్ వర్షన్ ఒక్కటే, ఎస్ఏపి S/4HANA 2025కి వచ్చే లోపల 916 కెర్నల్ వర్షన్ ఒక్కటే యూనిక్ కోడ్. సో ఇక్కడ క్లియర్ గా మీకు ఇక్కడ చూపిస్తున్నాను, యూనిక్ కోడ్ కెర్నలే సపోర్ట్ చేస్తుంది. సో నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ ఎందుకు సపోర్ట్ చేయదు అనేది మీకు చెప్పాను క్లియర్ గా. ఓకే, ఇప్పుడు మీరు ఏ సెటప్ గురించి తెలుసుకున్నారు. ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పినాను, ఎస్ఏపి S/4HANA సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం ఏఎస్ జావా కూడా ఇన్స్టాల్ చేయొచ్చు అని. ఇప్పుడు ఏఎస్ జావాకి ఏ కెర్నల్ వర్షన్స్ సపోర్ట్ చేస్తాయో చూద్దాం. ఏఎస్ జావాకి ఏ కెర్నల్ వర్షన్స్ సపోర్ట్ చేస్తాయో చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ నేను జావా సెలెక్ట్ చేసుకుంటున్నాను. జావా సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఐకాన్ మారిపోద్ది. ఓకే క్లిక్ చేయండి. ఓకే, సో 2021 కదా, 2021 753 754 753 754 ఇక్కడ చూసారా, అబాప్ జావాకు వచ్చేసే లోపల డిఫరెంట్ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది. అబాప్ కి సపరేట్ కెర్నల్ వర్షన్, వేరే కెర్నల్ వర్షన్, జావాకు వచ్చే లోపల వేరే కెర్నల్ వర్షన్. 2022 కూడా అదే సపోర్ట్ చేస్తుంది. ఎస్ఏపి S/4HANA జావా 2022 కూడా అదే కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది. సో ఇదిగోండి 753 754 సేమ్ కెర్నల్ వర్షన్స్ 2022కి. 2023 కూడా అయ్యే సపోర్ట్ చేస్తాయి. అయ్యే వర్షన్స్, అవే వర్షన్స్ మనకి 2023 కూడా సపోర్ట్ చేస్తాయి. సేమ్ 753 754. కానీ 2025కి వచ్చే లోపల 754 ఒక్కటే సపోర్ట్ చేస్తుంది అనుకుంటా. ఇంకోండి 754 ఒక్కటే సపోర్ట్ చేస్తుంది, ఇంకేది సపోర్ట్ చేయదు 2025 వచ్చే లోపల. సో ఇక్కడ లాస్ట్ క్లాస్ నుంచి చూసుకుంటే
ఎస్ఏపి ఎస్4HANA గురించి లైట్ గా ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఎస్ఏపి ఎస్4HANA గురించి లైట్ గా ఇంట్రడక్షన్ ఇచ్చాక ఎస్ఏపి ఎస్4HANA లో ఏ వర్షన్స్ రిలీజ్ చేశాడు, ఎస్ఏపి ఎస్4HANA సాఫ్ట్వేర్ లో ఏ వర్షన్స్ రిలీజ్ చేశాడు, ఏ వర్షన్స్ బతుకున్నాయి, ఏ వర్షన్స్ చచ్చిపోయాయి అనేది చెప్పాను. అలాగే ఎస్ఏపి ఎస్4HANA అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది, జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఏ డేటాబేసెస్ అవైలబుల్ ఉన్నాయి, జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఏ డేటాబేసెస్ అవైలబుల్ ఉన్నాయని చెప్పాను. అది ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, ఐడియాస్ సాఫ్ట్వేర్, నాన్ ఐడియాస్ అని 2 రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయని చెప్పాను. టెక్నికల్ మోడల్, ఫంక్షనల్ మోడల్స్ వాళ్ళు ఉంటారు. అలాగే రిలీజెస్ ప్లాన్స్ గురించి చెప్పాను. అలాగే ఎస్ఏపి రిలీజెస్ గురించి చెప్పాను. అలాగే అబాప్ సిస్టమ్ అంటే ఎస్ఏపి ఎస్4HANA అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే ఏమేమి ఉంటాయి, జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే ఏమేమి ఉంటాయి అనేది చెప్పాను. సో యూనిక్ కోడ్ గురించి చెప్పాను. ఎందుకు యూనిక్ కోడే సపోర్ట్ చేస్తుంది, నాన్ యూనిక్ కోడ్ ఎందుకు సపోర్ట్ చేయదు. సో ఎస్ఏపి ఎస్4HANA అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది, జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తాయి అనేది చాలా క్లియర్ గా చెప్పాను. సో అంతవరకు మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఎవరైతే ఎస్ఏపి బేసిస్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఆ టాపిక్స్ వరకు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఎస్ఏపి ఎస్4HANA అనేది ఒక సాఫ్ట్వేర్, ఇంకో సాఫ్ట్వేర్ కూడా ఉంది. ఆ సాఫ్ట్వేర్ పేరు వచ్చి ఎస్ఏపి ఈఆర్పి. దీన్నే ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని పిలుస్తాం మనం ఫుల్ ఫామ్ లో వచ్చి. అంటే మీరు ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని ఫుల్ ఫామ్ లో పిలవచ్చు, లేదా షార్ట్ కట్ లో ఎస్ఏపి ఈఆర్పి అని కూడా పిలవచ్చు. సో ఇప్పుడు దీని గురించి తెలుసుకోవాలి. సేమ్ యాజ్ టీస్ మనం ఎస్ఏపి ఎస్4HANA ఎలా తెలుసుకున్నామో సేమ్ అంతే. సేమ్ ఇక్కడ నేను అదే చెప్తాను చూడండి. సేమ్ సో ఎస్ఏపి ఈఆర్పి. ఎస్ఏపి ఈఆర్పి అంటే ఏంటి, మనం టూల్ అని పిలవచ్చు లేదా సాఫ్ట్వేర్ అని పిలవచ్చు ఎస్ఏపి ఈఆర్పిని. ఎస్ఏపి ఈఆర్పి అనేది ఒక సాఫ్ట్వేరు. సో ఇక్కడ ఏం చెప్తున్నాం మనము, ఎస్ఏపి ఈఆర్పి అనేది ఒక సాఫ్ట్వేరు. ఎస్ఏపి ఈఆర్పి అంటే సాఫ్ట్వేర్ పేరు, అది ఈఆర్పి అంటే ఎస్ఏపి ఈఆర్పి అంటే అది ఒక సాఫ్ట్వేర్ పేరు. సో అది ఎస్ఏపి ఈఆర్పి అనేది ఒక సాఫ్ట్వేర్ పేరు. ఎస్ఏపి ఈఆర్పి ఫుల్ ఫామ్ చెప్పేశాను. ఇంకా ఎస్ఏపి ఈఆర్పి రిలీజెస్ మనం తెలుసుకోవాలి. ఎస్ఏపి ఈఆర్పి రిలీజెస్. సో ఇందులో కూడా ఏవేవి బతుకున్నాయి, ఏమేమి చచ్చిపోయినాయి అనేది మనం తెలుసుకోవాలి. ఎస్ఏపి ఈఆర్పి రిలీజెస్ లో కూడా మనం ఇప్పుడు ఏ బతికి ఉన్నాయి, ఏ చచ్చిపోయాయి అనేది మనం తెలుసుకోవాలి. ఎస్ఏపి ఈఆర్పి కూడా ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. ఎస్ఏపి ఎస్4HANA లాగే ఎస్ఏపి ఈఆర్పి కూడా ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. సో ఇక్కడ నిన్న చెప్పాను మీకు, ఎస్ఏపి ఎస్4HANA అనేది ఒక ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. ఇదిగోండి. సో దీనిలాగే ఎస్ఏపి ఈఆర్పి కూడా ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేరే. ఎస్ఏపి ఈఆర్పి కూడా ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అంటే బిజినెస్ మేనేజ్ చేసే సాఫ్ట్వేర్. ఇదిగోండి ఇక్కడ ఉంది ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. సో ఎస్ఏపి ఈఆర్పి ఎన్హాన్స్ ఇది ఫస్ట్ వర్షన్. EHP1 ఫర్ ఎస్ఏపి ఈఆర్పి 6.0. EHP ఫుల్ ఫామ్ వచ్చి ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్. EHP ఫుల్ ఫామ్ వచ్చి ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్. EHP1 ఫర్ ఎస్ఏపి ఈఆర్పి 6.0. సో ఆ వర్షన్ ఎప్పుడు రిలీజ్ చేశాడు, 2006లో రిలీజ్ చేశాడు. లాస్ట్ ఇయర్ అండ్ అంటే లాస్ట్ మంత్ లో డెడ్ అయిపోయింది, చచ్చిపోయింది. లాస్ట్ మంత్ లో
ఇది డెడ్ అయిపోయింది, చచ్చిపోయింది. 2006లో రిలీజ్ చేసి 25కి డెడ్ అయిపోయింది. PHP1 ఫర్ SAP ERP 6.0 2006లో రిలీజ్ చేశాడు, 2025కి చచ్చిపోయింది. అంతే. మీకు చెప్పాలంటే, క్లియర్ గా చెప్పాలంటే 2006లో పుట్టింది, 2025కి చచ్చిపోయింది. అది దాని అర్థం. చచ్చిపోయిందంటే దాన్ని మనం యూజ్ చేయగలమా? చేయలేము. చచ్చిపోయింది కాబట్టి మనకి ఇంకా దాంతో సంబంధం లేదు. లాస్ట్ మంత్ వరకు దీన్ని యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు యూజ్ చేయరు. ఎందుకంటే చచ్చిపోయింది, దాన్ని ఇంకా మనం యూజ్ చేయలేము. నెక్స్ట్ EHP2 ఫర్ SAP ERP 6.0 2007లో రిలీజ్ చేసి సేమ్ లాస్ట్ మంత్ లో చచ్చిపోయింది అది. EHP2 ఫర్ SAP ERP 6.0 ఎప్పుడు 2007లో రిలీజ్ చేసి 2020కి చచ్చిపోయింది. నెక్స్ట్ ఏ వర్షన్ రిలీజ్ చేశాడు? దాని తర్వాత EHP3 అనే నేమ్ తో రిలీజ్ చేశాడు. EHP3 ఫర్ SAP ERP 6.0. SAP ERP లో అదొక వర్షన్ నేమ్ ఇది. EHP3 ఫర్ SAP ERP 6.0 అనేది వర్షన్ నేమ్. సో అది ఎప్పుడు రిలీజ్ చేశాడు? 2008, లాస్ట్ ఇయర్ చచ్చిపోయింది, లాస్ట్ మంత్ లో చచ్చిపోయింది. EHP3 2008లో రిలీజ్ చేశాడు, లాస్ట్ మంత్ చచ్చిపోయింది. సో చచ్చిపోయింది కాబట్టి నేను దాన్ని యూజ్ చేయలేను ఇంకా. నెక్స్ట్ EHP4 రిలీజ్ చేశాడు. ఇది సేమ్ 2009లో రిలీజ్ చేసి 20 లాస్ట్ మంత్ కి చచ్చిపోయింది అది. ఇది కూడా చూడండి, ఎవ్రీ మంత్ ఒక్కొక్క వర్షన్ రిలీజ్ చేసుకుంటూ వచ్చాడు. 2006, 7, 8, 9 అలాగా ఎవ్రీ మంత్ రిలీజ్ చేసుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ EHP5 2011లో రిలీజ్ చేసి లాస్ట్ మంత్ చచ్చిపోయింది. 2011లో రిలీజ్ చేశాడు, లాస్ట్ మంత్ చచ్చిపోయింది అది. నెక్స్ట్ EHP6 2012లో రిలీజ్ చేశాడు, నెక్స్ట్ ఇయర్ ఎండ్కి చచ్చిపోతుంది. అంతే, 2028 రాగానే చచ్చిపోద్ది. 2012లో రిలీజ్ చేశాడు. ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ 2030కి ఉంది. EHP7 2013లో రిలీజ్ చేశాడు. EHP7 ఇది 2030కి ఉంది ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్. EHP7 2013లో రిలీజ్ చేశాడు, సేమ్ 2027, 2030. 2027 ఎండ్ అవగానే చచ్చిపోతుంది. లేటెస్ట్ ఇది ప్రీవియస్ వర్షన్. లేటెస్ట్ వర్షన్ వచ్చి EHP8 ఫర్ SAP ERP 6.0. లేటెస్ట్ వర్షన్ వచ్చి EHP8 ఫర్ SAP ERP 6.0. ఇది సేమే 2016లో రిలీజ్ చేశాడు, 2027కి అయిపోద్ది అనుకుంటాను. 2016లో రిలీజ్ చేశాడు. ఇదిగోండి 2027, 2030. సో 2028 రాగానే చచ్చిపోతుంది. సో ఇక్కడ చూసారా, లాస్ట్ SAP ERP వర్షన్ ఎప్పుడు రిలీజ్ చేశాడు? 2016లో. సో అదే 2016లో ఆ SAP ERP రిలీజ్ చేశాక 2016లో SAP S4 అన్న ఫస్ట్ వర్షన్ రిలీజ్ చేశాడు. ఎప్పుడైతే SAP S4 అన్న ఫస్ట్ వర్షన్ రిలీజ్ చేశాడో అప్పటి నుంచి SAP ERP అనేది రిలీజ్ చేయలేదు. అప్పటి నుంచి SAP ERP అనేది రిలీజ్ చేయలేదు. చూడండి, SAP ERP సాఫ్ట్వేర్ లాస్ట్ వర్షన్ వచ్చి 2016లో రిలీజ్ చేశాడు. ఇది రిలీజ్ అయ్యాకే SAP S4 అన్న ఫస్ట్ వర్షన్ రిలీజ్ అయింది.
ఎప్పుడైతే ఎస్ఏపి ఎస్ఫరానా వర్షన్ రిలీజ్ చేశాడో అప్పటి నుంచి ఎస్ఏపి ఈఆర్పి వర్షన్ అనేది ఇంకా రిలీజ్ చేయాల. ఇప్పుడు దాకా 2016 నుంచి 2025 వరకు ఎలాంటి ఎస్ఏపి ఈఆర్పి వర్షన్ ని రిలీజ్ చేయలేదు. ఎందుకు రిలీజ్ చేయలేదు? ఎస్ఏపి ఈఆర్పి ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, ఎస్ఏపి ఎస్ఫరానా ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. ముందుగా దాని గురించి ఇప్పుడు చెప్తాను మీకు. అది చెప్పే ముందు ఒక పాయింట్ చెప్పి చెప్తాను దాని గురించి. ఓకే, ఇక్కడ ఇవన్నీ చచ్చిపోయాయి, ఇంకా మనకి వీటితో సంబంధం లేదు. చచ్చిపోయాయి కాబట్టి బతుకున్నాయి ఈ మూడే. మనకి బతుకున్న వాటితోనే సంబంధం, చచ్చిపోయిన వాటితో మనకు అవసరం లేదు. సో లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే అందరూ ఎస్ఏపి ఈఆర్పిని అప్గ్రేడ్ చేశారు. అంటే కంపెనీలో ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ అంతా ఈ EHP1, EHP2, EHP3, EHP4, EHP5 ఏం చేశారంటే చచ్చిపోతుంది కాబట్టి దాన్ని హయ్యర్ వర్షన్ కి అప్గ్రేడ్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ల్యాప్టాప్ లో Windows 7 యూజ్ చేస్తున్నారు. ఎల్లుండి Windows 7 చచ్చిపోద్ది అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ Windows 7 ని Windows 10 కో Windows 11 కో అప్గ్రేడ్ చేసేసుకుంటారు. సేమ్ అలాగే ఆ EHP1, EHP2, EHP3, EHP4, EHP5 చచ్చిపోతున్నప్పుడు ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ అంతా ఎస్ఏపి ఈఆర్పి అప్గ్రేడ్ అంటారు. అప్గ్రేడ్ అంటే ఆ వర్షన్ ని హయ్యర్ వర్షన్ కి అప్గ్రేడ్ అయిపోయారు. అది జరిగింది. ఇప్పుడు ఎస్ఏపి ఈఆర్పిని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఎస్ఏపి ఈసిసి ఇన్స్టాల్ చేస్తాము. ఎస్ఏపి ఈసిసి ఫుల్ ఫామ్ వచ్చి ఎస్ఏపి ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. ఎస్ఏపి ఈసిసి అనేది ఒక ఎస్ఏపి సిస్టమ్. ఎస్ఏపి ఈసిసి అనేది ఒక ఎస్ఏపి సిస్టమ్. అది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. ఎస్ఏపి ఈసిసి అనేది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. ఓకే, అక్కడ చూడండి, క్లియర్ గా చెప్పినాను. ఎస్ఏపి ఈఆర్పి యూజ్ చేసి అంటే మనము ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయగలమంటే ఈ మూడిట్లో ఏదో ఒక వర్షన్ యూజ్ చేసి మనం ఏం చేయగలమంటే ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయగలము. నేను ఇప్పుడు EHP6 ఫర్ ఎస్ఏపి ఈఆర్పి 6.0 ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేసి ఏం చేయగలనంటే ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ఇన్స్టాల్ చేయగలను. అలాగే EHP7 ఫర్ ఎస్ఏపి ఈఆర్పి 6.0 యూజ్ చేసి ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయగలను. అలాగే EHP8 కూడా. ఎస్ఏపి ఈసిసి అనేది ఒక ఎస్ఏపి సిస్టము. ఎస్ఏపి ఈసిసి ఫుల్ ఫామ్ వచ్చి ఎస్ఏపి ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. అది ఒక అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టము. నిన్న మీకు ఏం చెప్పాను? ఎస్ఏపి ఎస్ఫరానా అనేది క్లాస్ 1 లో మీకు ఎస్ఏపి ఎస్ఫరానా అనేది సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఎస్ఏపి ఎస్ఫరానా ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేసి అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయవచ్చు, జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయవచ్చు అనేది చెప్పాను మీకు. రెండింటికి సపోర్ట్ చేస్తుంది అనేది మీకు చెప్పాను. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఎస్ఏపి ఈఆర్పి యూజ్ చేసి అబాప్ సిస్టమ్ ఒక్కటే ఇన్స్టాల్ చేయగలము, జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేయదు. ఎస్ఏపి ఈఆర్పి యూజ్ చేసి జావా సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయలేము. యూజ్ చేసి జావా సిస్టమ్ ని మనము ఇన్స్టాల్ చేయలేము. ఎస్ఏపి ఈఆర్పి సాఫ్ట్వేర్ ని యూజ్ చేసి మనం అబాప్ సిస్టమ్ ఒక్కటే ఇన్స్టాల్ చేయగలము. అబాప్ సిస్టమ్ ఒక్కటే ఇన్స్టాల్ చేయగలము. అది ఎందుకంటే ఇక్కడ చూపిస్తాను చూడండి.
మనకి ప్రతి దానికి స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్ చూసే మనం అర్థం చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈహెచ్పేట్ ఫర్ SAPRP 6.0 అబాప్ అని ఉంది ఆప్షన్. కానీ ఈహెచ్పేట్ ఫర్ SAPRP 6.0 జావా అనే ఆప్షన్ ఉందా? లేదు. అక్కడ ఆప్షన్ లేకుండా మనం ఇన్స్టాల్ చేయలేము. అంటే అక్కడ క్లియర్ గా ఏం చెప్తున్నాడు, SAP ERP సాఫ్ట్వేర్ మీరు యూజ్ చేసి అబాప్ సిస్టమ్ ఒకటే ఇన్స్టాల్ చేయగలరు, జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయలేము. అంతే. ఇప్పుడు నేను ఈ ఈహెచ్పేట్ ఫర్ SAPRP 6.0 అబాప్ యూజ్ చేసి నేను ఏం చేయగలను అంటే SAP ECC సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయగలను. SAP ECC అనేది అబాప్ బేస్డ్ SAP సిస్టమ్. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, మీ ల్యాప్టాప్ ఉంది, మీ ల్యాప్టాప్ లో మీరు ఏం చేస్తున్నారంటే ఈహెచ్పేట్ ఫర్ SAP ERP 6.0 ఇన్స్టాల్ చేశారు. ఓకే, అబాప్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేశారు. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మీ ల్యాప్టాప్ లో ఉన్న ఆ సిస్టమ్ ని మీరు ఏమని పిలవాలంటే SAP ECC సిస్టమ్ అని పిలవాలి. అక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈహెచ్పేట్ ఫర్ SAPRP 6.0 ఏఎస్ అబాప్ యూజ్ చేసి మనము అక్కడ ECC సిస్టమ్ ని ఇన్స్టాల్ చేస్తున్నాము. అది చేసేది. SAP S/4HANA 2025 SAP S/4HANA 2025 యూజ్ చేసి మనం అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే SAP S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు అర్థమైపోయింది, ECC యూజ్ చేసి మనం జావా సిస్టమ్ అయితే ఇన్స్టాల్ చేయలేము, అబాప్ సిస్టమ్ ఒక్కటే ఇన్స్టాల్ చేయగలం అనేది మీకు చాలా క్లియర్ గా అర్థమైపోయింది. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏమేం తెలుసుకోవాలి ఇంకా, సేమ్ ఇది ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కాబట్టి ECC కూడా ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కాబట్టి ఇందులో కూడా మనకి 2 రకాల సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కాబట్టి ఐడిఎస్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది, నాన్ ఐడిఎస్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, SAP ECC ఐడియాస్, SAP ECC నాన్ ఐడియాస్. సో హియర్ డోంట్ కన్ఫ్యూజ్, SAP ERP only they called as SAP ECC also. Here we saw why I did not tell SAP ERP means SAP ERP, SAP ECC, SAP ECC, SAP ERP both are same. Okay, here I show. So here we saw IDEAS software. This is non-IDEAS software. Then we click here, IDEAS software files. Here these are all IDEAS software files. 22 files is there. So non-IDEAS also is there. This is non-IDEAS. Non-IDEAS 4 only. So that means SAP ERP software also is possible to install IDEAS software and non-IDEAS software. Why? ఎందుకు అలా ఇన్స్టాల్ చేయగలమంటే SAP ERP సాఫ్ట్వేర్ కూడా ఎందుకు ఐడియాస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేస్తుందంటే ఎందుకంటే అది ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కాబట్టి. ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్ ఒక్కటే ఐడియాస్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఏ సాఫ్ట్వేర్స్ ఐడియాస్ సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేయదు. ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోండి, SAP S/4HANA, SAP ERP ఈ రెండే ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్. ఇంకా కొరవ సాఫ్ట్వేర్స్ ఏవి ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్ కాదు. ఈ రెండు సాఫ్ట్వేర్స్ ఐడియాస్ నాన్ ఐడియాస్ ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఐడియాస్ ఇన్స్టాల్ చేయడానికి SAP ERP లేదా SAP S/4HANA ఈ రెండే సపోర్ట్ చేస్తుంది ఐడియాస్ ఇన్స్టాల్ చేయడానికి, ఐడియాస్ సాఫ్ట్వేర్. ఓకే, ఇప్పుడు జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేయదు. మనకి ఇప్పుడు SAP ERP కి ఏ కెర్నల్ వర్షన్స్ ఉన్నాయో చూద్దాం, అబాప్ కి ఏ కెర్నల్ వర్షన్స్ ఉన్నాయో చూద్దాం.
సేమ్ ఇవే జావాకి ఎస్ఏపి S1 అన్న జావాకి ఏ కెర్నల్ వర్షన్స్ ఉన్నాయో అదే కెర్నల్ వర్షన్ ఉంటుంది ఎస్ఏపి ఈఆర్పి కూడా. ఏఎస్ అబాప్ సిస్టము ఇక్కడ EHP6 ఫర్ ఎస్ఏపి ఈఆర్పి 6.0, ఇక్కడ EHP7 ఫర్ ఎస్ఏపి ఈఆర్పి 6.0, ఇక్కడ EHP8 ఫర్ ఎస్ఏపి ఈఆర్పి 6.0. ఇక్కడ మనం ఇప్పుడు చూద్దాము ఏ కెర్నల్ వర్షన్స్ సపోర్ట్ చేస్తాయి అనేది మనం చూద్దాము. ముందుగా EHP6 అనేది చెక్ చేద్దాం ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుందో. ఎస్ఏపి ఈఆర్పి జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేయదు, కేవలం అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఎస్ఏపి ఈఆర్పి సపోర్ట్ చేస్తుంది. ఇదిగోండి EHP6 మనం ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. EHP6 కి ఇది 731 రిలీజ్, ఇది 731 రిలీజ్. అంటే నాని యూనికోడ్ కెర్నల్ సపోర్ట్ చేస్తుందో లేదో చూడాలి. ఇదిగోండి ఎస్ఏపి కెర్నల్ 722 EXT 64 బిట్, ఇది నాన్ యూనికోడ్ ఆ వర్షన్. ఇది యూనికోడ్. యూసి అని ఉంటే యూనికోడ్, యూసి అని లేదంటే నాన్ యూనికోడ్ అని అర్థం. త్రీ వర్షన్స్ ఉన్నాయి, కెర్నల్ వర్షన్స్ 3 ఉన్నాయి. సో ఇదిగోండి ఎస్ఏపి కెర్నల్ 722 EXT 64 బిట్, ఇది నాన్ యూనికోడ్. ఇక్కడ యూసి అని మెన్షన్ చేయలేదంటే నాన్ యూనికోడ్. ఇది యూనికోడ్ సేమ్ వర్షన్. అలాగే EX2 నాన్ యూనికోడ్ యూనికోడ్, EX3 నాన్ యూనికోడ్ యూనికోడ్ 722. సో ఎందుకు ఇక్కడ నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ అవైలబుల్ ఉందంటే అది 731 రిలీజ్. మీకు ఆల్రెడీ చెప్పాను మనకి 740 అండ్ లోవర్ రిలీజెస్ కి నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ కూడా మనకి అవైలబుల్ లో ఉంటుంది. సో ఇక్కడ ఎస్ఏపి ఈఆర్పి 6.0 EHP6 అనేది 731 రిలీజ్. ఎస్ఏపి ఈఆర్పి 6.0 EHP6 అనేది 731 రిలీజ్. అందువల్ల మనకి ఇక్కడ నాన్ యూనికోడ్ కెర్నల్ యూనికోడ్ కెర్నల్ అనేది రెండు సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు 740 చూద్దాం. 731 చూసేసాము, 740 చూస్తాం. 740 కూడా 740 రిలీజ్ నేమ్ లోనే ఉంది. సారీ, EHP7 చూస్తున్నాము. EHP7 740 రిలీజ్. ఎస్ఏపి ఈఆర్పి 6.0 EHP7 వచ్చి 740 రిలీజ్. ఓకే, EHP7 వచ్చి 740 రిలీజ్. అంతే, దీనికి కూడా నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది.
ఇదిగోండి 753 754 753 754 యూనిక్ కోడ్ నాన్ యూనిక్ కోడ్ సేమ్ 753 యూనిక్ కోడ్ 753 నాన్ యూనిక్ కోడ్ 753 యూనిక్ కోడ్ అలాగే 754 నాన్ యూనిక్ కోడ్ 754 యూనిక్ కోడ్ ఎందుకు నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుందంటే అది 740 రిలీజ్ కాబట్టి ఇప్పుడు 750 EHP8 వచ్చి SAPRP 6.0 EHP8 వచ్చి 750 రిలీజ్ 750 అనగానే నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయదు యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేరే సపోర్ట్ చేస్తుంది 750 చూడండి 753 754 యూనిక్ కోడ్ 753 754 యూనిక్ కోడ్ నాన్ యూనిక్ కోడ్ సపోర్ట్ చేయండి సో ఇక్కడ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి రిలీజెస్ చూపిస్తాను ఇప్పుడు మనం రియల్ టైమ్ సిస్టమ్స్ కి వచ్చేసాము కంపెనీలో ఉన్న రియల్ టైమ్ సిస్టమ్స్ కి వచ్చే లోపల EHP6 చూపిస్తాను SAPRP 6.0 EHP6 ఇదిగోండి EHP6 ఫర్ SAPRP 6.0 ఇందులో కూడా ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ లో కూడా SAP_basis SAP_ABA ఉంటుంది చూడండి ఇదిగోండి ABA 731 రిలీజ్ బేసిస్ 731 రిలీజ్ నేను అందుకే చెప్పింది రిలీజ్ 731 అని సో ఇక్కడ నిన్న మీకు ఎస్ఫరానాలో S4 కోర్ ఉంటుందని చెప్పాను ఇక్కడికి వచ్చే లోపల SAP_APPL అని ఉంటుంది ఈ EA APPL ఉంది SAP APPL అని కూడా ఉంటుంది ఇదిగోండి ఇది ఎస్ఫరానాలో ఉండదు ఆ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఎస్ఫరానాలో ఉండదు అలాగే ఎస్ఫరానాలో నిన్న మీకు S4 కోర్ అని చూపించాను ఆ S4 కోర్ ఇక్కడ లేదు SAPRPలో మనకి S4 కోర్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఉండదు ఓకే ఇక్కడ మనము EHP6 చూసేసాము ఇప్పుడు EHP7 చూద్దాం ఇదిగోండి EHP7 ఫర్ SAPRP 6.0 740 రిలీజ్ ఇదిగోండి SAP_ABA 740 బేసిస్ 740 రిలీజ్ ఇంకా ఫైనల్ గా EHP8 చూద్దాం EHP8 750 రిలీజ్ EHP8 వచ్చి 750 రిలీజ్ ఇదిగోండి EHP8 750 రిలీజ్ మనం రిలీజ్ ఎలా చెప్పగలమంటే ఆ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ చూసి ఏది ఈ SAP_basis అనే సాఫ్ట్వేర్ కాంపోనెంట్ బట్టి మనం రిలీజ్ చెప్పగలము ఓకే ఇంకోటి ఇది అయిపోయింది రిలీజెస్ చెప్పేసాను ఇప్పుడు EHP8 ఫర్ SAPRP 6.0 నేను ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను అందులో ఏమేమి వస్తాయి నిన్న ఎస్ఫరానా ABAP సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏమేమి వస్తాయి అనేది మీకు చెప్పాను కదా ఇప్పుడు చూడండి SAPRPలో మనకి ఏమేమి వస్తాయో చూద్దాం చూడండి ఇక్కడ మనం EHP8 ఫర్ SAPERP 6.0 ఇన్స్టాల్ చేస్తే మనకి ఏమేమి వస్తున్నాయి అనేది మీకు చెప్తాను ఇప్పుడు
ఇదిగోండి సెంట్రల్ అప్లికేషన్స్ వస్తున్నాయి. అలాగే SAP ECC సర్వర్, అలాగే SAP NetWeaver 7.5 అప్లికేషన్ సర్వర్ అదే. సో ఈ SAP NetWeaver అనేది సపరేట్ సాఫ్ట్వేర్. SAP NetWeaver 7.5 ఈ SAP NetWeaver అనేది సపరేట్ సాఫ్ట్వేర్. అది ECC లో కూడా ఉంది. అది మనకి ECC లో కూడా NetWeaver అనే సాఫ్ట్వేర్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం EHP7 సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ NetWeaver 7.4 అని ఉంటుంది. ఎందుకంటే NetWeaver 7.4 740 రిలీజు, EHP7 740 రిలీజు. ఇప్పుడు EHP8 750 రిలీజు, NetWeaver 7.5 750 రిలీజు. ఇప్పుడు దీని మీద మనం SAP బేసిస్ ప్రాక్టీస్ చేయవచ్చా అంటే ఈ సిస్టము, ఈ EHP8 ఫర్ SAP ERP 6.0 సిస్టమ్ మీద మనం SAP బేసిస్ ప్రాక్టీస్ చేయవచ్చా? మన పర్సనల్ ల్యాప్టాప్ లో అంతే చేసుకోవచ్చు. SAP బేసిస్ కోర్సు ప్రాక్టీస్ చేయవచ్చు. కానీ మీ దగ్గర ఒక 8 GB ర్యామ్ ఉండాలి మినిమం చెప్తున్నాను నేను. అలాగే 1 TB హార్డ్ డిస్క్ ఉండాలి. అలాగే మీ అంటే ప్రాసెస్ కూడా బాగుండాలి. నిన్న మీకు అది SAP S/4HANA ఉంది కదా, SAP S/4HANA మీద కూడా మనం SAP బేసిస్ కోర్స్ అంతా ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ SAP S/4HANAకి 128 GB ర్యామ్ ఉండాలి మినిమం చెప్తున్నాను నేను, ర్యామ్ గురించి చెప్తున్నాను, హార్డ్ డిస్క్ కాదు. 128 GB ర్యామ్ ఉండాలి, 1 TB హార్డ్ డిస్క్ SSD హార్డ్ డిస్క్ ఉండాలి. అలాగే మంచి ప్రాసెసర్స్ కూడా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం తెలుసుకున్నారు? SAP S/4HANA సాఫ్ట్వేర్ మీ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేయదు. ఈ ట్రైనింగ్ లో మీరు SAP బేసిస్ కోర్సు నేర్చుకునేదానికి SAP S/4HANA సాఫ్ట్వేర్ ని మీరు యూజ్ చేయలేరు. ఇది నేను మినిమం చెప్పాను. ఇప్పుడు మార్కెట్ లో లేదు, నేను సర్వర్ యాక్సెస్ తీసుకుని SAP S/4HANA మీదే నేను ప్రాక్టీస్ చేయాలి అనుకుంటున్నానంటే మార్కెట్ లో 20K to 30K తీసుకుంటారు. మార్కెట్ లో 20,000 నుంచి 30,000 వరకు తీసుకుంటారు సర్వర్ యాక్సెస్ కి. అది కూడా 1 month కి. ఇది కూడా సర్వర్ యాక్సెస్ తీసుకోవచ్చు. ECC మీ ల్యాప్టాప్ సపోర్ట్ చేయట్లేదు, నేను సర్వర్ యాక్సెస్ తీసుకోవాలంటే 1 month కి 5K వరకు తీసుకుంటారు, 4K or 5K. సో ఇది ECC అనేది మనం ఇక్కడ SAP ERP యూజ్ చేసి SAP ECC సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నాము. ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుందో చెప్పాను. జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి కుదరదు. ఐడియాస్ నాన్ ఐడియాస్ రెండు ఇన్స్టాల్ అవుతాయి. ఏ వర్షన్స్ బతుకున్నాయి, ఏ వర్షన్స్ చచ్చిపోయి అనేది మీకు చెప్పాను ఇక్కడ క్లియర్ గా. అలాగే జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేయదనేది కూడా చెప్పాను. SAP ECC ఇన్స్టాల్ చేసేటప్పుడు అందులోనే NetWeaver 7.5 కూడా ఉంటుంది. మీరు EHP8 ఫర్ SAP ERP 6.0 ఇన్స్టాల్ చేస్తే అందులోనే NetWeaver 7.5 కూడా ఉంటుంది అని చెప్తున్నాను మీకు ఇక్కడ క్లియర్ గా. సో ఇది నెక్స్ట్ SAP ERP సాఫ్ట్వేర్ గురించి చాలు, అంతవరకు చాలు మనకి తెలుసుకునేదానికి. ఇప్పుడు SAP NetWeaver అనే సాఫ్ట్వేర్ చూద్దాం. మనము ఇంకో సాఫ్ట్వేర్ చూడాలి. ఇప్పుడు ఇంకో సాఫ్ట్వేర్ గురించి మనం తెలుసుకోవాలి. ఆ సాఫ్ట్వేర్ వచ్చి SAP NetWeaver పేరు. అది SAP NetWeaver అనేది ఒక పేరు. SAP NetWeaver అనేది ఒక నేమ్. ఓకే, SAP NetWeaver పేరు వచ్చి, సాఫ్ట్వేర్ పేరు వచ్చి SAP NetWeaver. SAP NetWeaver ని మనము టూల్ అని పిలవచ్చు లేదా సాఫ్ట్వేర్ అని పిలవచ్చు.
ఎస్ఏపి నెట్ వీవర్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఎస్ఏపి నెట్ వీవర్ అంటే సాఫ్ట్వేర్ పేరు. ఇప్పుడు ఎస్ఏపి నెట్ వీవర్ ఏ రిలీజెస్ ఉన్నాయో చూద్దాం. ఎస్ఏపి నెట్ వీవర్ వచ్చి ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కాదు. ఎస్ఏపి నెట్ వీవర్ అనేది ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కాదు, ఇది టెక్నాలజీ ప్లాట్ఫామ్. టెక్నాలజీ ప్లాట్ఫామ్. ఎస్ఏపి నెట్ వీవర్ అనేది టెక్నాలజీ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఎస్ఏపి నెట్ వీవర్ గురించి మనం తెలుసుకుందాం. ఎస్ఏపి నెట్ వీవర్ 2004. మీరు ఎస్ఏపి నెట్ వీవర్ 04 అని పిలవచ్చు, ఎస్ఏపి నెట్ వీవర్ 2004 అని పిలవచ్చు. ఎస్ఏపి నెట్ వీవర్ 04 అని పిలవచ్చు లేదా 2004 అని పిలవచ్చు. ఏ ఇయర్ లో రిలీజ్ అయిందో చూద్దాం. 2005, 2010కి అయిపోయింది. అది 2005, 2010కి చచ్చిపోయింది. 2005లో పుట్టింది, 2010 చచ్చిపోయింది. అంతే, 2011 రాగానే చచ్చిపోయింది. నెక్స్ట్ ఎస్ఏపి నెట్ వీవర్ 7.0. ఎస్ఏపి నెట్ వీవర్ 7.0. సో ఇదిగోండి, ఇక్కడ ఉంది టెక్నాలజీ ప్లాట్ఫామ్. చెప్తాను నేను టెక్నాలజీ ప్లాట్ఫామ్ అంటే ఏంటనేది. 2006లో పుట్టింది, 2017 ఎండ్ అవగానే చచ్చిపోయింది. 2006లో పుట్టింది, 2017కి చచ్చిపోయింది. ఎస్ఏపి నెట్ వీవర్ 7.0 EHP1. ఎస్ఏపి EHP1. EHP అంటే ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 1 ఫర్ ఎస్ఏపి నెట్ వీవర్ 7.0. ఇది ఎప్పుడు 2009లో 2009లో పుట్టి 17 చచ్చిపోయింది. 2009లో పుట్టి 2017 చచ్చిపోయింది. అలాగే EHP2 ఫర్ ఎస్ఏపి నెట్ వీవర్ 7.0 నెక్స్ట్ రిలీజ్ చేసింది. 2010లో పుట్టి 17 చచ్చిపోయాడు. 2017లో పుట్టి 17లో చచ్చిపోయాడు. 17 ఎండోగానే చచ్చిపోయాడు. నెక్స్ట్ ఎస్ఏపి నెట్ వీవర్ 7.3 రిలీజ్ చేశాడు. నెక్స్ట్ ఏం చేశాడు? ఎస్ఏపి నెట్ వీవర్ 7.3ని రిలీజ్ చేశాడు. ఎప్పుడు రిలీజ్ చేశాడు? 2011లో రిలీజ్ చేశాడు. 2020 అవ్వగానే చచ్చిపోయింది. నెక్స్ట్ నెట్ వీవర్ 7.3కి ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 1 అని రిలీజ్ చేశాడు. నెట్ వీవర్ 7.3కి ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 1 రిలీజ్ చేశాడు. 2012లో రిలీజ్ చేశాడు. 2020కి చచ్చిపోయింది. అది 2020 కంప్లీట్ అవగానే చచ్చిపోయింది. 2021 రాగానే చచ్చిపోయింది. తర్వాత ప్రీవియస్ వర్షన్ వచ్చి నెట్ వీవర్ 7.4 13/20. ప్రీవియస్ వర్షన్ నెట్ వీవర్ 7.4. ఎస్ఏపి నెట్ వీవర్ 7.4 2013లో పుట్టి 2020 కంప్లీట్ అవగానే చచ్చిపోయింది. లేటెస్ట్ వర్షన్ వచ్చి ఎస్ఏపి నెట్ వీవర్ 7.5. బతుకుండేది అదొక్క వర్షన్. ఎస్ఏపి నెట్ వీవర్ సాఫ్ట్వేర్ లో బతుకుండే వర్షన్ ఇది ఒక్కటే, ఇంకే వర్షన్ లేవు, అన్ని చచ్చిపోయాయి. 2017లో పుట్టింది, 27/30. 2017లో పుట్టింది, 2027 సపోర్ట్ అయిపోద్ది. 2027కి చచ్చిపోద్ది. 28 రాగానే చచ్చిపోద్ది. ఎవరైతే ఎక్స్ట్రా వారంటీ ఉంటారో వాళ్ళు ఒక్కరే బతుకుతారు 30 వరకు.
సో లేటెస్ట్ వర్షన్ ఇది ఒక్క వర్షనే. నెట్వీవర్ లో ఎస్ఏపి నెట్వీవర్ 7.5 తప్ప అన్ని చచ్చిపోయాయి. సో ఈ 7 వర్షన్స్ చచ్చిపోయాయి నెట్వీవర్ లో. నెట్వీవర్ 7.5 ఒక్కటే ఉంది, మరవన్నీ వర్షన్స్ చచ్చిపోయాయి. ఇక్కడ చూసారా, నెట్వీవర్ 7.5 కూడా 2028 రాగానే చచ్చిపోద్ది. ఎక్స్ట్రా వారంటీ ఉన్న వాళ్ళు తప్ప అందరు చచ్చిపోతారు. అలాగే నెట్వీవర్ లాగే ఎస్ఏపి ఈఆర్పి కూడా తీసుకోండి. ఎస్ఏపి ఈఆర్పి చూసారంటే ఇదిగోండి చూడండి, ఈ 3 వర్షన్స్ 2028 రాగానే చచ్చిపోతాయి. సో అందుకే చెప్తుంది, మీ ఫ్యూచర్ లో ఎస్ఏపి ఎస్ఫరానా సాఫ్ట్వేర్ తప్ప ఇంకేం ఉండదు కంపెనీలో. మనకి ఎప్పుడైతే 2030 కంప్లీట్ అయ్యి 2031 లోకి వస్తామో, కంపెనీ సర్వర్ లో చూస్తే ఎస్ఏపి ఎస్ఫరానా సాఫ్ట్వేర్ తప్ప ఎస్ఏపి నెట్వీవర్ యూజ్ చేయరు, ఎందుకంటే అది చచ్చిపోయింది. ఎస్ఏపి ఈఆర్పి యూజ్ చేయరు, అది చచ్చిపోద్ది. సో ఎస్ఏపి ఎస్ఫరానా ఒక్కటే యూజ్ చేస్తారు. ఎప్పటి నుంచి? 2030 కంప్లీట్ 2031 నుంచి కంపెనీ సర్వర్స్ అన్ని చూస్తే ఎస్ఏపి ఎస్ఫరానా సాఫ్ట్వేర్సే కనిపిస్తాయి. ఎస్ఏపి నెట్వీవర్ సాఫ్ట్వేర్ ఉండదు, ఎస్ఏపి ఈఆర్పి సాఫ్ట్వేర్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇందాక ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఎస్ఏపి ఈఆర్పి చెప్పలేదు, మీకు డేటాబేసెస్ చెప్పాను. ఇదిగోండి DB2 డేటాబేసెస్, మ్యాక్స్ డిబి, ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్, ఆర్కిల్, ఎస్ఏపి హనా, ఎస్ఏపి ఏసి డేటాబేసెస్ చెప్పాను కదా. ఈ డేటాబేసెస్ లో ఎస్ఏపి ఎస్ఫరానా ఇన్స్టాల్ చేయడానికి అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి హనా డేటాబేస్ ఒక్కటే సపోర్ట్ చేస్తుంది. ఎస్ఏపి ఎస్ఫరానా జావా ఇన్స్టాల్ చేయడానికి మ్యాచ్ డిబి, ఎస్ఏపి ఏసి, ఎస్ఏపి హనా ఈ 3 డేటాబేసెస్ సపోర్ట్ చేస్తుంది అనేది రూల్ ఉంది కదా. కానీ ఎస్ఏపి ఈఆర్పికి, ఎస్ఏపి నెట్వీవర్ కి వచ్చే లోపల అలాంటి రూల్ లేదు. ఆ 6 డేటాబేసెస్ సపోర్ట్ చేస్తాయి. ఒకటి DB2 డేటాబేస్, అదొక డేటాబేస్ నేను. మ్యాక్స్ డిబి డేటాబేస్, అదొక డేటాబేస్. ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్, ఆర్కిల్, హనా, ఎస్ఏపి ఏసి, ఈ 6లో ఏ డేటాబేస్ అన్నా మీరు యూజ్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు. 6 డేటాబేసెస్ సపోర్ట్ చేస్తుంది ఎస్ఏపి ఈఆర్పి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి, ఎస్ఏపి నెట్వీవర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి. ఇదిగోండి ఎస్ఏపి నెట్వీవర్ 7.5 ఇన్స్టాలేషన్. ఇక్కడ చూడండి, ఎస్ఏపి నెట్వీవర్ 7.5 అబాప్ సిస్టమ్, అలాగే ఎస్ఏపి నెట్వీవర్ 7.5 జావా సిస్టమ్. అంటే అక్కడ మీకు క్లియర్ గా నేను చెప్తున్నాను, ఎస్ఏపి నెట్వీవర్ అనేది ఎస్ఏపి నెట్వీవర్ 7.5 అబాప్ సిస్టము, ఎస్ఏపి నెట్వీవర్ 7.5 జావా సిస్టమ్ రెండింటికి సపోర్ట్ చేస్తుంది. ఎస్ఏపి నెట్వీవర్ 7.5 యూజ్ చేసి మీరు అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయొచ్చు, లేదా జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయొచ్చు. రెండింటికి సపోర్ట్ చేస్తుంది అనేది చాలా క్లియర్ గా అక్కడ మీకు చూపిస్తున్నాను. ఆప్షన్ ఉంది మనకి, ఎస్ఏపి నెట్వీవర్ 7.5 అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఆప్షన్ ఉంది, జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఆప్షన్ ఉంది. కెర్నల్ చూద్దాం ఇప్పుడు. ఎస్ఏపి నెట్వీవర్ 7.5 వచ్చి 750 రిలీజ్, అది కూడా చూపించేస్తాను. ఎస్ఏపి నెట్వీవర్ 7.5 రిలీజ్ చూడాలి కదా. ఇదిగోండి ఎస్ఏపి నెట్వీవర్ 7.5 750 రిలీజ్, ఎస్ఏపి బేసిస్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్. సో ఎస్ఏపి నెట్వీవర్ 7.5 లో కూడా ఎస్ఏపి ఏబిఏ బేసిస్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఉంది. ఎస్ఏపి ఈఆర్పి లో కూడా ఎస్ఏపి ఏబిఏ బేసిస్ ఉంది. ఎస్ఏపి ఎస్ఫరానాలో కూడా ఎస్ఏపి ఏబిఏ బేసిస్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నెట్వీవర్ లో 1 2 3 4 5 6 7 8 లైక్ దట్ అంతే తక్కువే ఉన్నాయి. ఎస్ఏపి ఎస్ఫరానాకి ఒక 90 దాకా ఉన్నాయి సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. ఎస్ఏపి ఈఆర్పికి వచ్చే లోపల ఒక 120 అలా ఉన్నాయి. చూసారా, అన్ని అబాప్ సిస్టమ్స్. ఇయర్ మనం చూసేది అబాప్ సిస్టమ్ అండి, జావా సిస్టమ్ కాదు. ఏ సాఫ్ట్వేర్ అన్నా మీరు యూజ్ చేయండి, అబాప్ సిస్టమ్ కానీ ఇన్స్టాల్ చేస్తే ఈ 2 సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కంపల్సరిగా ఉంటాయి. ప్రతి అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో
మనకి రెండు సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కంపల్సరీ ఉంటాయి. మనం ఏ అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లోకైనా లాగిన్ అయ్యి మనం చూస్తే ఆ రెండు సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. SAP_basis, SAP_API. మనం రిలీజ్ ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఇక్కడ ఏ రిలీజ్ అయితే ఉంటుందో SAP రిలీజ్ అదే. సో SAP NetWeaver 7.5 అనేది 750 రిలీజు. ఓకే, ఇప్పుడు కెర్నల్ ఏ కెర్నల్ సపోర్ట్ చేస్తుందో చూద్దాం. మనం కెర్నల్ చూద్దాం. అబాప్, ఇదిగోండి 753, 754. మనకి SAP ERP 6.0 EHP ఉంది కదా, 753, 754 సేమ్ అలాగే. ఓకే, జావా సిస్టమ్ కూడా చెక్ చేద్దాం. జావా సిస్టమ్ కూడా చెక్ చేద్దాం. సేమ్ 753, 754 జావా సిస్టమ్ లో కూడా. ఇప్పుడు అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే NetWeaver 7.5 అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే మనకి ఏం అవైలబుల్ ఉంటుందో చెప్తాను. SAP NetWeaver 7.5 అబాప్ సిస్టమ్ కానీ మనం ఇన్స్టాల్ చేస్తే అప్లికేషన్ సర్వర్ అబాప్ ఉంటుంది. ఇదిగోండి SAP NetWeaver 7.5 అప్లికేషన్ సర్వర్ అబాప్. ఇదే భాగం మనం SAP ERP లో కూడా చూసాం. EHP ఫర్ SAP ERP 6.0 ఇన్స్టాల్ చేస్తే అందులో కూడా SAP NetWeaver 7.5 అప్లికేషన్ సర్వర్ అబాప్ అని ఉంది. జావా చూద్దాం. ఇదిగోండి SAP NetWeaver 7.5 AS జావా అప్లికేషన్ సర్వర్ జావా. సో ఇప్పుడు ఈ SAP NetWeaver 7.5 మనం యూజ్ చేసి SAP బేసిస్ ప్రాక్టీస్ చేయవచ్చా? ప్రాక్టీస్ చేయవచ్చు. SAP బేసిస్ కోర్సు మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఈ SAP ERP లాగే SAP NetWeaver 7.5 కూడా. ఓకే, ఈ మినిమం 8 GB ర్యామ్, 1 TB హార్డ్ డిస్క్ అలాగా. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే SAP ERP 6.0 EHP అనేది పెద్ద సిస్టమ్ NetWeaver 7.5 తో పోలిస్తే. ఎందుకు? SAP ERP 6.0 EHP లోపల SAP NetWeaver 7.5 ఉంది, SAP ECC సర్వర్ ఉంది, సెంట్రల్ అప్లికేషన్స్ ఉంది. కానీ ఇక్కడ SAP NetWeaver కు వచ్చే లోపల చిన్న సిస్టమ్, అప్లికేషన్ సర్వర్ అబాప్ తప్ప ఏం లేదు. సో ఇప్పుడు మీరు బెటర్ ఏంటంటే ఈ ట్రైనింగ్ లో నేను మీకు SAP NetWeaver 7.5 అనే సాఫ్ట్వేర్ ఇస్తాను. ఆ సాఫ్ట్వేర్ ని మీ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు SAP NetWeaver 7.5 రిలీజ్ వచ్చి 750 రిలీజ్. SAP NetWeaver 7.5 రిలీజ్ వచ్చి 750 రిలీజ్. SAP ERP 6.0 EHP రిలీజ్ వచ్చి 750 రిలీజ్. అంతే. మనం దేంట్లో ఇప్పుడు నేను SAP ERP 6.0 EHP లో ప్రాక్టీస్ చేశానంటే నేను SAP NetWeaver 7.5 లో కూడా చేశానని నేను చెప్పుకోవచ్చు. నేను SAP NetWeaver 7.5 లో ప్రాక్టీస్ చేశానంటే SAP ERP 6.0 EHP లో కూడా ప్రాక్టీస్ చేశానని చెప్పొచ్చు. ఎందుకు? రెండు ఒకే వర్షన్స్. ఇక్కడ మీకు చాలా క్లియర్ గా చెప్తాను నేనండి.
ఇప్పుడు నేను ఒక రూట్కి వెళ్ళాలి, ఒక ప్లేస్కి వెళ్ళాలి, ఒక టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం అనే టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. నాకు ఇక్కడ మూడు మార్గాలు ఉన్నాయి వెళ్ళడానికి. ఒకటి వచ్చి ఎస్ఏపి ఎస్వరణ. ఆ రూట్ లోకి నాకు వెళ్ళాలంటే కాస్ట్లీ కార్ వేసుకునే వెళ్ళాలి. ఆ రూట్ లోకి నార్మల్ కార్ కుదరదు అన్నారు. నేను అంత బడ్జెట్ పెట్టుకోలేను కాబట్టి నేను ఆ రూట్ స్కిప్ చేశాను. తర్వాత ఇంకో రూట్ చూశాను. ఇంకో రూట్ లో ఏంటంటే ఇంకొంచెం అంత కాస్ట్లీ కాదు, మీడియం కాస్ట్లీ కార్ కావాలన్నారు. నా దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి నేను ఆ రూట్ కూడా స్కిప్ చేసేసాను. తర్వాత ఇంకో ఫైనల్ రూట్, మూడో రూట్ కూర్చే లోపల ఇందులో కాస్ట్లీ పర్లేదు, మీరు నార్మల్ ఏదన్నా చీప్ కార్ వేసుకున్నా వెళ్ళిపోవచ్చు అని ఉంది. నేను అప్పుడు ఆ బెటర్ నాకున్న మనీ కండిషన్ నేను చూసుకుని నాకు ఈ రూట్ బెటర్ అని ఆ రూట్ వెళ్ళాను. ఇప్పుడు మూడిట్లో ఏ రూట్ వెళ్ళినా మనం శ్రీశైలంకి వెళ్తాము. మనం వెళ్ళాల్సిన ప్లేస్ కి ఆ మూడిట్లో ఏ రూట్కి వెళ్ళినా వెళ్ళద్ది. కానీ అక్కడ రిచ్, మీడియము, పూర్ అనేది ఉంది. రిచ్ వాళ్ళు రిచ్కి వెళ్తారు అంతే. క్లియర్ గా చెప్తానండి. నా దగ్గర 320 GB ర్యామ్ ఉంది, ప్రాసెసర్ ఎక్కువ ఉంది, హార్డ్ డిస్క్ ఉంది. నేను ఎస్ఏపిఎస్ వలన చేయగలను ప్రాక్టీస్. అంతే రిచ్. మీడియం వచ్చారు, అంత 320 GB ర్యామ్ లేదు, నా దగ్గర ఒక 128 GB ర్యామ్ ఉంది, ఈసీసీని నేను హ్యాండిల్ చేయగలను, నా ల్యాప్టాప్ సపోర్ట్ చేస్తుందని, అది మీడియం. ఇంకొకరు వచ్చారు, నా దాంట్లో లాక్ కొడితే 8 GB ర్యామ్ ఉంది, అంత మించలేదు, హార్డ్ డిస్క్ కూడా ఫ్రీ స్పేస్ వచ్చి ఒక 500 GB ఉంది అని వచ్చాడు. అప్పుడు అతను నెట్ ఫీవర్ 7.5. ఇప్పుడు నెట్ ఫీవర్ 7.5 లో ప్రాక్టీస్ చేసిన, ఎస్ఏపి ఈఆర్పి 6.0 ఈహెచ్పేట్ లో ప్రాక్టీస్ చేసిన, ఎస్ఏపి ఎస్ఫరణ 2025 లో ప్రాక్టీస్ చేసిన ఒకటే. కోర్సు అంతా ఒకే ఉంటది. ఏముంటది డిఫరెన్స్ అంటే ఏదో ఒకటో రెండో స్టెప్స్ డిఫరెన్స్ ఉంటుంది తప్ప కొరవంతా సేమ్ ఉంటుంది. ఇప్పుడు నెట్ వీవర్ అనేది టెక్నాలజీ ప్లాట్ఫామ్ అని చెప్తున్నాడు. సో ఎస్ఏపి ఈఆర్పి, ఎస్ఏపి ఎస్ఫరణ అనేది ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. నెట్ వీవర్ కు వచ్చే లోపల టెక్నాలజీ ప్లాట్ఫామ్ అని చెప్తున్నాడు. అసలు ఏంటి టెక్నాలజీ ప్లాట్ఫామ్? ఇక్కడ ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 టెక్నాలజీ ప్లాట్ఫామ్. టెక్నాలజీ ప్లాట్ఫామ్ అన్నాడు. ప్లాట్ఫామ్ అంటే అర్థం ఏంటి? బస్ స్టాండ్ అదొక ప్లాట్ఫామ్, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది. ఏంటి ప్లాట్ఫామ్ అంటే ట్రైన్ వస్తుంది, ఆగద్ది, వెళ్తుంది. బస్ స్టాండ్ లో ఏంటి? బస్సు వస్తుంది, ఆగద్ది, వెళ్తుంది. సేమ్ అలాగే ఇక్కడ కూడా టెక్నాలజీ ప్లాట్ఫామ్ అంటే ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 నువ్వు ఇన్స్టాల్ చేసావు, దాని మీద నీకు సెక్యూరిటీ కావాలా, సెక్యూరిటీకి సంబంధించిన ఇన్స్టాల్ చేసి ఆ ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 ని సెక్యూరిటీ కోసం యూజ్ చేసుకో. లేదు ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 మీద ఈడబ్ల్యూఎం అనేది ఇన్స్టాల్ చేసి ఆ ఈడబ్ల్యూఎం సంబంధించింది యూజ్ చేసుకో. ఇలాంటి వాటిలో మనకు పనికి వస్తుంది అది టెక్నాలజీ ప్లాట్ఫామ్. ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అంటే నీ బిజినెస్ డెవలప్ చేసే సాఫ్ట్వేర్ అది. దాన్ని ఎంటర్ప్రైజ్ మేనేజ్ చేసే దానికి యూజ్ చేసుకో అని అర్థము. టెక్నాలజీ ప్లాట్ఫామ్ అంటే ఇది బిజినెస్ కి మేనేజ్ చేసే సాఫ్ట్వేర్ కాదు. దాని మీద నీకు ఏదన్నా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని నువ్వు డెవలప్ చేయాలనుకుంటే యూజ్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశారు. ఒకరు విండోస్ 11 ఎందుకు యూజ్ చేస్తున్నారంటే అతను ఫోటోషాప్ వర్క్ చేస్తున్నాడు. అతను ఏం చేస్తాడు? ఆ విండోస్ 11 మీద ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసుకుంటాడు. విండోస్ 11 అనేది ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్, దాని మీద ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసి ఫోటోషాప్ బిజినెస్ చేస్తున్నాడు. అది ఇంకో అతను ఏంటి? డిజైనింగ్ పర్సన్, ఆర్ట్ టు డిజైన్ అలాగా. అతను ఏం చేస్తాడు? విండోస్ 10 ఇన్స్టాల్ చేసి దాని మీద దానికి సంబంధించిన డిజైన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి అది డెవలప్ చేస్తాడు. అలాగే ఇక్కడ నెట్ వీవర్ 7.5 కూడా టెక్నాలజీ ప్లాట్ఫామ్ అంతే. ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 ఇన్స్టాల్ చేసి దాని మీద నీకు ఏది కావాలో అది బిల్డ్ చేసుకుని యూజ్ చేసుకో. అది టెక్నాలజీ ప్లాట్ఫామ్ అనేది అర్థము. సో అది నెట్ వీవర్. ఎస్ఏపి నెట్ వీవర్ లో ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 తప్ప అన్ని చచ్చిపోయి అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి, జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి రెండింటికి సపోర్ట్ చేస్తుంది. రెండింటికి యూనిక్ కోడ్ కెర్నలే, సేమ్ కెర్నల్ వర్షన్ 753, 754 సపోర్ట్ చేస్తుంది. యూనిక్ కోడ్ కెర్నలే ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 అనేది 750 రిలీజ్ కాబట్టి యూనిక్ కోడ్ కెర్నల్ ఒకటే సపోర్ట్ చేస్తుంది. సో ఎస్ఏపి నెట్ వీవర్ టెక్నాలజీ ప్లాట్ఫామ్. సో ఇది ఎస్ఏపి బేసిస్ మనం ప్రాక్టీస్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. స్మాల్ సిస్టమ్
మనం ఇందులో ప్రాక్టీస్ చేస్తేనే చాలా ఫాస్ట్ గా ఉంటది, ఎక్స్పెరిమెంట్స్ అన్ని తొందరగా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ రోజు సెకండ్ క్లాస్ తో మనము ఈ రోజు ఒక 2 రిలీజెస్ గురించి, 2 సాఫ్ట్వేర్స్ వాటి యొక్క రిలీజెస్ వాటి గురించి మనం తెలుసుకున్నాము.